హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, మా బాబుకి ఆ స్టూడెంట్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, ఆ ర్యాంక్కి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా, హైదరాబాద్లో సీట్ వస్తుందా లేదా, ఇవన్నీ ప్రశ్నలకు ఒకటే సమాధానం స్టూడెంట్స్ ఈ వీడియో. సో ఈ వీడియోని మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ అండ్ హైప్ ఇవ్వండి. మీకు వారానికి ఓన్లీ 3 హైప్సే ఉంటాయి స్టూడెంట్స్, వేస్ట్ చేయకండి. సండే రోజు ఎండ్ అయిపోతాయి, మళ్ళీ మండే రోజు 3 హైప్స్ ఫ్రెష్గా వస్తాయి. మన ఛానల్కి ఇవ్వండి, మన ఛానల్కే కాదు, మీకు యూస్ఫుల్ ఏదైతే వీడియోస్ ఉంటాయో వాటికైతే హైప్ చేయండి. డోంట్ వేస్ట్ ద హైప్స్. ఓకే, సో లైక్ చేద్దాము. సో లెట్ స్టార్ట్ ద వీడియో. నేను ఈ వీడియోలో 0 to 1000 ర్యాంక్ మధ్యలో ఈ ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, అలాగే 1000 to 5000 హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో, అదర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజెస్, అదర్ డిస్ట్రిక్ట్ ప్రైవేట్ కాలేజెస్లో ఏ కాలేజ్లో ఛాన్స్ ఉంది, అలాగే 1000 to 5000, 5000 to 10,000 ఈ విధమైన ర్యాంక్ రేంజెస్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ ర్యాంక్ 0 to 1000 ఉంటే హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలో మీకు ఏ కాలేజ్లో అయినా, ఏ బ్రాంచెస్ అయినా సరే సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా సరే 0 to 1000 ర్యాంక్ మధ్యలో మీ ర్యాంక్ ఉంటే మీకు ఏ కాలేజ్లో అయినా తెలంగాణలో సీట్ వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీకు టాప్ బ్రాంచెస్ కానీ, టాప్ కాలేజ్ కానీ, మాసప్ ట్యాంక్లో సిఎస్సిలో కూడా సీట్ వస్తుంది. ఇందులో నేను పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తక్కువ ర్యాంక్ కాబట్టి ఏ కాలేజ్లో అయినా సీట్ వస్తుంది. ఇప్పుడు 1000 to 5000 రేంజ్ ఎవరికైతే ర్యాంక్ వచ్చిందో ఈ స్టూడెంట్స్కి మాసప్ ట్యాంక్లో సీట్ వస్తుంది. కాకపోతే సిఎస్సిలో మాత్రం కొంచెం డౌట్ఫుల్. సో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి సిఎస్సి తప్ప మిగతా బ్రాంచెస్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సికింద్రాబాద్ గవర్నమెంట్ కాలేజ్లో మీకు సిఎస్సి, ఏఎంఎల్, ఈసీ డౌట్ఫుల్. సో మిగతా వాళ్ళందరికీ మిగతా బ్రాంచెస్ ఉన్నాయి కదా, అన్నీ వస్తాయి. జేఎన్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా మీకు సీట్ వస్తుంది, పటాన్చెరు గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్ వస్తుంది, క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్లో కూడా సీట్ వస్తుంది, మేడ్చల్ గవర్నమెంట్ కాలేజ్, ఎస్జిఎం గవర్నమెంట్ కాలేజ్. ఇవన్నీ హైదరాబాద్ అవుట్స్కట్స్లో, హైదరాబాద్ లోపల ఉన్న కాలేజ్ స్టూడెంట్స్. సో ఇవన్నిట్లో మీకు మ్యాక్సిమం వస్తుంది. ఓన్లీ మాసప్ ట్యాంక్, ఐఓఈఎస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీలో ఓసీ వాళ్ళకి కొంచెం డౌట్ఫుల్, ఓసీ బీసీ. మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు ఈ టాప్ కాలేజెస్లో హైదరాబాద్లో వస్తుంది. అదే హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజెస్లో మీకు ఆప్ట్ చేసుకోవాలనుకుంటే, సార్ నా గవర్నమెంట్ కాలేజ్ దూరం ఉంది, ప్రైవేట్ కాలేజ్లో నేను ఎస్సీ, ఎస్టీ, బీసీఈ మైనార్టీ స్టూడెంట్ అండ్ బీసీసీ క్రిస్టియన్ స్టూడెంట్ అయితే మీకు ఎలాగైనా ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ మీద ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, ఫ్రీ సీట్ మీద. ఒకవేళ చూడనట్టయితే చూడండి. ఎలాగైనా ఈ క్యాస్ట్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీఈ వాళ్ళకి ఫ్రీ సీట్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో ఆప్ట్ చేసుకోండి. మీకు ఇంటి దగ్గరగా ఉన్న కాలేజెస్ అవేంటి అనేది కూడా చెప్తాను. సో మీకు ఫ్రీగా మీకు పాలిటెక్నిక్ చేసుకోవచ్చు. ఇది ఒక సజెషన్. సో ఒకవేళ మీకు అదర్ డిస్ట్రిక్ట్లో ఉంటే టాప్ కాలేజెస్ వరంగల్ కాలేజ్. సో మనకు హైదరాబాద్ తర్వాత టాప్ కాలేజ్ ఏంటి అంటే వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. తర్వాత ఖమ్మంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, సిద్దిపేట్, కరీంనగర్, ఇవన్నీ ఫేమస్ కాలేజెస్ అండ్ టాప్ కాలేజెస్ అదర్ డిస్ట్రిక్ట్లో. సో ఇక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది అంటే ప్రైవేట్ కాలేజ్లో కూడా ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మీకు డెఫినెట్గా బీసీఈ మైనార్టీ, బీసీసీ క్రిస్టియన్ మైనార్టీ ఉంటే మీకు డెఫినెట్గా ప్రైవేట్ కాలేజ్ కూడా ఆప్ట్ చేసుకోండి, ఇంటికి దగ్గరగా ఉంటే, ఎందుకంటే ఫ్రీ సీట్ కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ 1000 to 5000 రేంజ్ స్టూడెంట్స్. ఒకవేళ మీ ర్యాంక్ 5000 to 10,000 మధ్యలో ఉంటే, సో మాసప్ ట్యాంక్ అండ్ ఐఓఈఎస్లో అంటే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఐఓఈఎస్లో వేరే అన్ని క్యాస్ట్ వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఏఐఎంఎల్, సికింద్రాబాద్ కాలేజ్ కొంచెం డిఫికల్ట్. జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్లో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఈసీఈ, కంప్యూటర్స్ ఈసారి ఏఐఎంఎల్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు రామంతపూర్లో. అవి తప్ప మిగతా బ్రాంచెస్లో కూడా సీట్ వస్తుంది స్టూడెంట్స్. అలాగే పొటెన్షియల్ గవర్నమెంట్ కాలేజ్ అందరికీ వస్తుంది. పొటెన్షియల్ గవర్నమెంట్ కాలేజ్లో 5000 to 10,000 ర్యాంక్ ఎవరికైతే వస్తుందో అందరికీ సీట్ వస్తుంది. అలాగే క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్లో కూడా మీకు సీట్ వస్తుంది. ఇక్కడ ఎస్జిఎం గవర్నమెంట్ కాలేజ్, మేడ్చల్ గవర్నమెంట్ కాలేజ్లో కూడా అన్ని బ్రాంచెస్లో సీట్ వస్తుంది. ఇది 10,000 కాలేజ్ లోపల. అదే ప్రైవేట్ కాలేజ్లో చూస్తుంటే మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది కాబట్టి మీకు అన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒకవేళ మీ గవర్నమెంట్ కాలేజ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీకు ఇంటి దగ్గర ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్లో చదవండి. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీఈ అండ్ బీసీసీ కేటగిరీ అయితే. సో అదే మీకు టాప్ కాలేజెస్లో చూసినట్టయితే వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్లో కూడా వస్తుంది. కాకపోతే సిఎస్సి ఒకటి డౌట్. సో ఈ ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే మీ రేంజ్కి తగ్గట్టు ఉంది. సో ప్రైవేట్ కాలేజ్ ఆబ్వియస్లో మీకు ఏ కాలేజ్లో అయినా వస్తుంది. ఇప్పుడు 10,000 to 20,000 రేంజ్ అయితే సో మీకు ఇక్కడ టాప్ కాలేజెస్లో వచ్చే అవకాశాలు లేవు స్టూడెంట్స్. కాకపోతే
ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి టాప్ కాలేజీలో వస్తుంది. మాసప్ ట్యాంక్లో ఏయు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వస్తుంది. అలాగే ఐఓఈఎస్ సికింద్రాబాద్ కాలేజ్లో మీకు ప్యాకేజ్ అని ఇక్కడ కొన్ని టాప్ డిమాండ్ లేని ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిలో వస్తుంది స్టూడెంట్స్ 10,000 to 20,000. ఇవి టాప్ కాలేజ్లో జేఎన్లో కూడా మనకు ప్యాకేజ్ ఒక కోర్స్ ఉంది ప్యాకేజ్. అండ్ అలాగే మెటలర్జీ ఇంజనీరింగ్ ఉంది. రామంతపూర్ కాలేజ్లో కూడా 10,000 to 20,000 ఎవరికైనా వస్తుంది. ఈ టాప్ బ్రాంచెస్ కాకుండా మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్యాకేజ్, టెక్నాలజీ వీటన్నిటిలో వస్తుంది. కాకపోతే టాప్ బ్రాంచెస్ అయితే రావు. సో పటాన్చెరులో అయితే మీకు ఏ కోర్స్ అయినా వస్తుంది. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ క్యూక్యూ కూడా మీకు కంప్యూటర్ సైన్స్ ఎస్జిఎంలో కూడా వస్తుంది. మేడ్చల్ గవర్నమెంట్ కాలేజ్, మాసప్ ట్యాంక్లో ఇంతకుముందు చెప్పినట్టు ఏయూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈసీఈ ట్రిపుల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ప్రైవేట్ కాలేజ్లో చూసినట్టయితే టీకేఆర్ కాలేజ్, ఇందులో 2 ఉన్నాయి సార్ స్టూడెంట్స్. ఇక్కడ టీకేఆర్ టీకేఈఎం 2 ఉన్నాయి. సో ఇక్కడ ఈజీగా వస్తుంది. నవాబ్ షా కాలేజ్లో కూడా ఈజీగా సీట్ వస్తుంది. ఎల్ఎంకి ఇక్కడ పటాన్చెరులో ఉంది. మహావీర్ కాలేజ్, ఇక్కడ అరోరా, శ్రీ ఉంది. వీటిలో ఫేమస్ కాలేజెస్ ఇవి కూడా. ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ కాలేజెస్లోనే మీకు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుంది. సో ఒక బ్లాక్ అలాట్ చేస్తారు మీకు. సో దిస్ ఈజ్ అబౌట్ 10,000 to 20,000 ఇన్ హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజెస్. ఇది హైదరాబాద్ ప్రైవేట్ కాలేజెస్. అదే అవుట్ సైడ్ హైదరాబాద్ అయితే మీకు మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో వస్తాయి, వరంగల్ సిఎస్సి తప్ప. అలాగే సిద్దిపేట, ఇవి ఫేమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో సిఎస్సి ఈసీఈ తప్ప మిగతా బ్రాంచెస్లో అందరికీ వస్తాయి. సో అన్ని ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఈజీగా వస్తుంది. సో 20 to 30,000 అయితే పటాన్చెరు గవర్నమెంట్ కాలేజ్, క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్, ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సిఎస్సి ఓసీ వాళ్ళకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి కొంచెం కష్టము. సో మిగతా ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నాయో మీకు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ కూడా ఈజీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీకేఆర్, ఎల్ఎంకి, నవాబ్ షా, మహావీర్, ఓలీ మేరీ, గురు నానక్. సో దీస్ ఆర్ ద ప్రైవేట్ కాలేజెస్ యూ కెన్ యాప్ట్ ఫర్ 20 to 30,000. అదే మీకు అదర్ డిస్ట్రిక్ట్లో అయితే ఆదిలాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్, నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, వీరన్నింటిలో హాస్టల్ ఉంది స్టూడెంట్స్. ఇఫ్ యూ వాంట్ టు మూవ్, నేను కంపల్సరీ గవర్నమెంట్ కాలేజ్లోనే చేస్తాను, నాకు ఫీ రియంబర్స్మెంట్ లేదు అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. హాస్టల్లో జాయిన్ అయ్యి మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ 20 to 30,000 ఉన్న స్టూడెంట్స్కి వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్ ఫేమస్ కాలేజ్లో కూడా సీట్ వస్తుంది. కాకపోతే టాప్ బ్రాంచెస్లో రాదు. ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, మెకానికల్ ఇంజనీర్ కానీ ఖచ్చితంగా 20,000 to 30,000 టాప్ కాలేజెస్లోనే వస్తుంది. సో ప్రైవేట్ కాలేజెస్లో కంపల్సరీగా వస్తుంది. 30 to 40,000 అయితే ఇక్కడ ఎస్జిఎం గవర్నమెంట్ కాలేజ్, ఇది అబ్దుల్లాపూర్ మేట్ అంటే మీకు గట్కేసర్ దగ్గరలో ఉంటుంది. క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్ జూ పార్క్లో ఉంటుంది. పటాన్చెరు మీకు మెట్రో స్టేషన్, ఇది మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి 13 kilometers దూరంలో ఉంటుంది స్టూడెంట్స్. ఒకవేళ వెళ్ళేటట్టు ఉంటే వెళ్ళండి. ఇది కొత్త కాలేజ్ 2025లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 30 to 40,000 స్టూడెంట్స్కి ఈ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ ప్రైవేట్ కాలేజెస్లో ఎల్లంకి, హోలీ మేరీ, శ్రీ హిందూ, సెయింట్ మేరీస్ అండ్ టీకేఆర్ కాలేజ్లో కూడా వస్తుంది ఖచ్చితంగా. సిఎస్సిలో రాదు, అందుకని ఇక్కడ తీసేయడం జరిగింది. సిఎస్సి తప్ప మిగతా అన్ని బ్రాంచెస్లో వస్తుంది. చాలా మటుకు సిఎస్సిలో కూడా వస్తుంది ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఇక్కడ మీకు 30 to 40,000 ఉన్న మీకు అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో వేరే డిస్ట్రిక్ట్లో వస్తుంది. కాకపోతే టాప్ బ్రాంచెస్లో కొంచెం కష్టం. టాప్ బ్రాంచెస్ మీన్ ఈసీఈ అండ్ సిఎస్సి. 40 to 50,000 మధ్యలో ఉన్న స్టూడెంట్స్కి ఎస్జిఎం గవర్నమెంట్ కాలేజ్, క్యూక్యూ గవర్నమెంట్ కాలేజ్ జూ పార్క్లో ఉంది. ఇందులో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొటెన్షియల్ కాలేజ్లో కూడా వస్తుంది. కాకపోతే టాప్ బ్రాంచ్ అంటే సిఎస్సి తప్ప, సిఎస్సి ఈసీఈ తప్ప మిగతా బ్రాంచెస్లో వస్తుంది పటాన్చెరు. ఎస్జిఎం అండ్ క్యూక్యూలో ఏదైనా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది హైదరాబాద్లో రీజన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్. అదే ప్రైవేట్ కాలేజెస్ అయితే ఇక్కడ టీకేఆర్లో అయితే ఖచ్చితంగా వస్తుంది. నవాబ్ షా కూడా వస్తుంది. మీరు ఎస్సీ ఎస్టీ అయితే హోలీ మేరీ, శ్రీ హిందూ, గురునానక్, సెయింట్ మేరీస్ అండ్ ఎల్లంకి అండ్ మహావీర్లో కూడా వస్తుంది. ఏ టాప్ 50,000 వరకు అన్ని ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది స్టూడెంట్స్. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం గవర్నమెంట్ కాలేజెస్లో ఎవరికైనా సీట్ వస్తుంది. కాకపోతే మీకు మంచి కాలేజ్లో సీట్ కావాలంటే సిఎస్సి ఒకటి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మిగతా బ్రాంచెస్ మీరు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అయితే అవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డూ అప్లై ఇన్ వెబ్ కౌన్సిలింగ్. 50 to 60,000 అయితే ఈ 2 కాలేజెస్లో గవర్నమెంట్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ బ్రాంచెస్, ఫేమస్ లేని బ్రాంచెస్లో వస్తాయి. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్లో మీకు హైదరాబాద్లో టీకేఆర్, నవాబ్ షా అన్ని ప్రైవేట్ కాలేజెస్లో వస్తాయి. కానీ టాప్ బ్రాంచెస్ అయితే రాదు. సో ఈసీఈ, సిఎస్సి కాకుండా మిగతా బ్రాంచెస్ సివిల్, మెకానికల్ అయితే అన్ని కాలేజెస్లో హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రైవేట్ కాలేజ్లో
వస్తుంది. ఇక్కడ మీకు ఫ్యూ గవర్నమెంట్ కాలేజెస్లోనే ఉంటుంది. ఏదైతే సెకండ్ ఫేజ్లో ఉన్నాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్లో కొంచెం కష్టము. సో ప్రైవేట్ కాలేజెస్లో వేరే డిస్ట్రిక్ట్లో అయితే ఈజీగా వస్తుంది. సో 60 to 80,000 వెరీ లిమిటెడ్ గవర్నమెంట్ కాలేజ్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది, కానీ టాప్ బ్రాంచెస్ రావు. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ కాలేజెస్ అదర్ డిస్ట్రిక్ట్లో కొంచెం తక్కువ ఛాన్స్ ఉంది, కాకపోతే ఫైనల్ ఫేజ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ కాలేజెస్లో మీకు సీట్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ర్యాంక్ రేంజ్ అండ్ కాలేజ్ ఆప్షన్ స్టూడెంట్స్. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.